లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. 30 ఏళ్ల కిందట మిస్ అయిన ఆ వ్యక్తి తిరిగి సొంతింటికి చేరాడు. మతిస్థిమితం కోల్పోయిన ఆ వ్యక్తిని దేశం కాని దేశంలో ఓ ఆశ్రమం వాళ్ళు ఆశ్రయం కల్పించి ఆదుకున్నారు. పూర్తిగా కోలుకున్న అతడిని అయినా వారి చెంతకు చేర్చేందుకు తీసుకొచ్చారు. కానీ కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో మరో ఆశ్రమం ఆదరించింది. ఏంటా విధి వంచకుడి స్టోరీ ఇది చూద్దాం. 3 దశాబ్దాల క్రితం మతిస్థిమితం లేక ఆ యువకుడు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు పలు చోట్ల గాలించినా జాడ లభించలేదు. 30 ఏళ్ల కిందట ఇంటి నుంచి వెళ్ళిపోయిన సుమన్ అనే యువకుడికి ప్రస్తుతం 60 ఏళ్ళు. సొంతూరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు శనివారం చేరుకున్నాడు. అతడి తల్లిదండ్రులు, సోదరులు చనిపోవడంతో ప్రస్తుతం పట్టణంలోని వేదాస్ రచన సంస్థలో ఆశ్రమ నిర్వాహకులకు, నేపాల్ నుంచి వచ్చిన ఆశ్రమ నిర్వాహకులు అప్పగించారు. 30 ఏళ్ల కిందట ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదాం అనే వ్యక్తి చర్చిపోవచ్చగా ఉండేవారు. అతని కుమారుడు సుమన్ మానసిక పరిస్థితి సరిగా లేక ఇంటి నుంచి ఎటో వెళ్ళిపోయారు. అతడికి అప్పుడు 30 ఏళ్ళు. సుమన్ దేశంలో కొన్ని చోట్ల తిరిగి చివరికి దేశ సరిహద్దు దాటి నేపాల్కి చేరుకున్నారు. అక్కడ మానసిక పరిస్థితి సరిగా లేని వారికి ఆశ్రమంతో పాటు వైద్య చికిత్స అందించే ఆశ్రమ నిర్వాహకులు అతన్ని గుర్తించి ఆశ్రమంలో చేర్చుకుని చికిత్స అందిస్తూ వచ్చారు. ఇటీవల సుమన్ మానసిక పరిస్థితి మెరుగుపడడంతో అతడి పాత జ్ఞాపకాలను ఆశ్రమ నిర్వాహకులతో పంచుకున్నారు. సొంతూరు, తల్లిదండ్రులు వంటి వివరాలను అడగ్గా సొంతూరు ఎమ్మిగనూరు అని చెప్పడంతో ఇక్కడ వేదా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను నేపాల్ ఆశ్రమ నిర్వాహకులు సంప్రదించారు. సుమన్ కు సంబంధించిన వివరాలు తెలియచేయగా అతడిని వేదా సంస్థ నిర్వాహకులు ఎమ్మిగనూరు వాసి అని గుర్తించారు. వేదా సంస్థ నిర్వాహకుల అనుమతితో శనివారం నేపాల్ ఆశ్రమ నిర్వాహకులు ఎమ్మిగనూరుకు తీసుకొచ్చారు. ఎమ్మిగనూరులో సుమన్ తల్లిదండ్రులతో పాటు సోదరులు కొంతకాలం కిందట చనిపోయారు. సుమన్ అక్కలు ఇద్దరు తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. సుమన్ పట్టణంలోని చిన్ననాటి స్నేహితులు, బంధువులను గుర్తుపట్టారు. తెలంగాణలో ఉన్న అక్కలిద్దరితోనూ వీడియో కాల్ చేసి మాట్లాడించారు. నేపాల్ నుంచి తీసుకొచ్చిన ఆశ్రమ నిర్వాహకులకు సుమన్ మిత్రులు, బంధువులు కృతజ్ఞతలు తెలియజేసి దారి ఖర్చులకు 25,000 ఆర్థిక సాయం అందించారు. సుమన్ కు కుటుంబ సభ్యులెవరూ లేనందున ఆయన అక్కలు తీసుకెళ్తామంటే పంపిస్తామన్నారు. ఏది ఏమైనా 30 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన సుమన్ కు అయిన వారు కనిపించకపోవడం బాధాకరమని స్థానికులు బాధపడుతున్నారు. త్వరలోనే సుమన్ తన సోదరిమణుల దగ్గరికి చేరుకోవాలని కోరుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.